కానీ ఓవరాల్‌గా సినిమా అయితే చూడొచ్చు బ్రో. చూడొచ్చు. అయితే ఎక్కడ అనిపియలే ఆ 40 మినిట్స్ ఏంది దాని స్టోరీ ఏమి అనిపియలే. హాయ్ ఆల్. ఫైనల్లీ, ఫైనల్లీ మనం 'దేవరా' మూవీ చూసేసాం. అండ్ 'దేవరా' మూవీ ఎలా ఉంది అంటే మూవీ గురించి పక్కన పెట్టేద్దాం. మూవీ గురించి కంప్లీట్‌లీ ఒక లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అండ్ స్టోరీ అవన్నీ ఒక చిన్న టాపిక్, ఒక 2 మినిట్స్ చిన్న టాపిక్ దాని గురించి మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా! అది క్యాన్సిల్ అయిందని అందరికీ తెలుసు. నాకొచ్చిన డౌట్ ఏంటంటే యాక్చువల్ నేను గూడా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే వన్ ఆఫ్ ద పర్సన్, ఆ పర్సన్ ఎవరో తెలీదు. స్క్రోల్ చేస్తుంటే బ్రో ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంటున్నారు. అసల హైదరాబాద్‌కి 'జాహ్నవి కపూర్' వచ్చిందా? సైఫ్ అలీ ఖాన్ వచ్చాడా? అండ్ అనిరుద్ హైదరాబాద్‌కొచ్చాడా? బిఫోర్ ది ఈవెంట్ అసలు ఈళ్ళొచ్చారా? అని క్వెషన్ చేసాడు. నేను గాని చాలా సోషల్ నెట్‌వర్క్ చూసా. ఈళ్ళెవరు హైదరాబాద్ వచ్చారు ఈవెంట్‌కి అని నాకైతే ఎక్కడ ఒక్క పోస్ట్ లేదు, ఏం లేదు. ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ ప్లాన్డ్ ఈవెంట్‌కి ఇప్పుడు ఈళ్ళేమంటున్నారంటే ఒక 5000 మెంబర్స్ ఉన్న 5000 మెంబర్స్ ఉన్న నోవోటల్‌కి 40,000 మెంబర్స్ వచ్చారు. ఇచ్చే 5,000 పాసెస్‌కి 35,000 పిచ్చోలేం కాదు ఫ్యాన్స్ పుణ్యానికి రానికే. మీరు అక్కడ నాకు తెలిసి ఓన్లీ ఒక 5,000 ఏసుకో. 5,000 పాసెస్ మాత్రమే లేవు. మిగతా 30,000-35,000 మెంబర్స్ దగ్గర పాసెస్ ఉన్నాయి. అండ్ మీరు అది ప్లాన్ చేసిర్రో, ఏం చేశారో మాకైతే అర్థం కాలే. అలానే మీకు గాని డౌట్ అనిపించిందనుకో కామెంట్‌లో చెప్పండి. అండ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ అయితే ఈరోజు సెప్టెంబర్ 27 అండ్ మూవీ ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏం జరగలేదు. చాలా బేసిక్‌గా జరిగినాయి. ఎక్కడ మూవీకి హైప్ అన్నదే లేదు. అండ్ హైప్ ఎందుకు ఇవ్వలేదు అంటే మూవీ చూసిన తర్వాత నాకైతే ఫుల్‌గా అర్థమైపోయింది. హైప్ ఎందుకు ఇవ్వలేదు మూవీకి. నిన్న నైట్ ఒక న్యూస్ గారు వచ్చింది ఏంటంటే 1 AM షోస్ కూడా క్యాన్సిల్ అయినాయని. అండ్ ఇది కూడా ది బెస్ట్ డెసిషన్ 1 AM షోస్‌కి క్యాన్సిల్ చేయడం. ఎందుకంటే అందరూ తాగేసి వస్తారు. ఈ సినిమా 1 AM షోకి రిలీజ్ చేసుంటే అంటే సింగిల్ స్క్రీన్‌లో 1 AM రిలీజ్ చేసుంటే పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చేది అని నేనైతే అనుకుంటున్నా. అండ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్‌లీ మనకి ట్రైలర్‌లో ఏదైతే 2½ మినిట్‌లో స్టోరీ ఏదైతే చెప్పాడో అదే స్టోరీ మనకు 3 అవర్స్ చెప్తాడు. 'దేవరా' మూవీలో 3 అవర్స్ చెప్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ కట్ చేసుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అని నేను ఫీల్ అవుతున్నా. అండ్ నేనేమి యాంటీ కాదు. నేనైతే అస్సలు యాంటీ కాదు. సినిమా చూసి చెప్తున్నా ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మీకు కంప్లీట్‌లీ స్టోరీ గురించే చెప్పుకుంటూ వస్తాడు. ఫస్ట్ 10-20 మినిట్స్ స్టోరీ చెప్తాడు. కొన్ని హై సీన్స్ ఉంటాయి. ఆ హై సీన్స్‌కి ఎక్కడైనా జస్టిఫై ఇచ్చడానికి కొన్ని ఎతికినా. కానీ కొన్ని సెక్సీ సీన్స్ ఉంటాయి. ఏదైతే అండర్ వాటర్‌లో పడేసిన తర్వాత ఆ స్కెలిటన్ సీన్ ఉంటది కదా! దాని ఎలివేషన్ అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటది. మేబీ డైరెక్టర్ ఏం థింక్ చేసుంటాడంటే 'ఆచార్యలో' ఇదే స్టోరీ లైన్ కన్వే చేయలేకపోవడం వల్ల నేను సినిమా ఫ్లాప్ అయిందేమో. అందుకే 'దేవరా'లో కొంచెం ఆ స్టోరీని చాలా ఎలాబరేట్ చేస్తూ ఉంటాడు. ఇంత స్టోరీ మన ఆడియన్స్ తీసుకుంటారా అంటే కంపల్సరీ చెప్తున్నా స్టోరీ తీసుకోరు. పాస్ట్ కొన్ని సినిమాల్లో రివ్యూస్ మీరు చూసుంటే ఎప్పుడైతే మీడియా వోళ్ళొచ్చి ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది. సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ బోర్ కొడతది. మిగతాది మొత్తం బానే ఉంది అన్నారో ఆ 20 మినిట్స్ ఎప్పుడైనా ఆ సినిమాని చూసి రండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన 'కమిటీ కుర్రాళ్ళు' 20 మినిట్స్ లాగ్ ఉంది కదా అని 'నిహారికని' ఒక ప్రెస్ మీట్‌లో అడిగితే ఆ 20 మినిట్స్‌లోనే స్టోరీ ఉంది. బేసిక్‌గా ఒక స్టోరీలో మినిమమ్ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 10-20 మినిట్స్ టైం తీసుకుంటది. ఆ స్టోరీని మన ఆడియన్స్ ఇప్పుడైతే ప్రెజెంట్ జనరేషన్‌లో ఇప్పుడు ఆడియన్స్ అస్సలు తీసుకోవట్లేదు. ఎందుకన్నది గాని చెప్తా. మనకి రీసెంట్‌గా ట్రెండింగ్ 'సలార్' సినిమా నడుస్తుంది కదా! 'సలార్' ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మన వోళ్ళందరూ లూప్‌లో 'సలార్' సినిమా చూస్తున్నారు. అండ్ అందరూ ఎడిటింగ్ కట్‌కి అలవాటైపోయారు. సో, స్టోరీ గూడా ఆ యాక్షన్‌లోనే ఉండాలి. స్టోరీ గూడా ఇలాగా మన 'కొట్టాల శివ' లేకపోతే 'సుకుమార్' లాంటి స్టోరీ టెల్లర్స్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా అంటే చాలా కష్టంగా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ మార్చేసుకున్నారు. స్టోరీ టెల్లింగ్ 10 నిమిషాలు కూడా మేము తీసుకోము అని మన ఆడియన్స్ చెప్పేసిర్రు.
సో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేయకండి. స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేసే రోజులు అయిపోయినాయి. స్టోరీ లేకుండా జాతిరత్నాలు లాంటి కామెడీలు ఉంటాయి చూడు, అలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అండ్ సలార్ లాంటి స్టోరీ లేకుండా యాక్షన్ సీక్వెన్స్లు నడుస్తూనే ఉండాలి. నడుస్తే దాంట్లోనే ఒక చిన్న స్టోరీ లైన్ని అలానే ఒక ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతారు చూడు, అలాంటివే నడుస్తుంటాయి. సో మన దేవరాకి చాలా పెద్ద స్టోరీ, అంటే 2.5 hours స్టోరీలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. సలార్ సినిమా అలా కాదు, యాక్షన్ సీక్వెన్స్లో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. కానీ దేవరా మూవీలో స్టోరీలో యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. ఈ ఫార్మాట్ మాని ఇలాంటి ఫార్మాట్కి మన ఆడియన్స్ అందరూ వచ్చేసారు. పిఆర్ టీమ్ కానీ మన మార్కెటింగ్ టీం కానీ ఎవరైతే దేవరాకి పనిచేశారో ఎక్సలెంట్ థాట్. ఈ ప్రమోషన్ చేయకపోవడం చాలా బెటర్. ఎందుకంటే కొటాల్ శివ లాంటి సినిమాలు, సుకుమార్ లాంటి సినిమాలు అండ్ మన త్రివిక్రమ్ గారి సినిమాలు 3 days తర్వాతే సినిమా చూస్తారు. అండ్ దేవరా 3 days తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తారో, అంటే మన ఫ్యామిలీ స్కేల్ వచ్చి సినిమాలు చూస్తారో వాళ్ళకి సూపర్గా నచ్చుద్ది, నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎవరైతే ఫోన్లు పట్టుకొని స్నాప్లు కొట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కొట్టుకొని వీళ్ళకి ఈ దేవరా సినిమా అస్సలు ఎక్కదు. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, మ్యూజిక్ కొటాల్ శివ ఎలా అయితే డైరెక్ట్ చేశాడో, కొటాల్ శివ థింకింగ్ ఎలా ఉంటుందో మ్యూజిక్ కూడా అలానే ఉంటుంది. ఇట్స్ ఎ స్లో పాయిజన్, స్లోగా ఉంటుంది. ఒకేసారి రప్పని కొటాల్ శివ ఎక్కడ లేపాలో అక్కడ లేపుతాడు. ఆ ప్లేస్లో మాత్రం ఇలాగా ఈ ఫీలింగ్ వస్తుంది, నిజంగా ఈ ఫీలింగ్ వస్తుంది సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాడు. దేవరా ఎందుకు మారాడు, దేవరా ఏంటి అన్న చాలా పెద్ద స్టోరీ. ఇంత పెద్ద స్టోరీని సెకండ్ పార్ట్కి కొన్ని వదిలేయాలి అని నేనైతే ఆలోచించా. అసలు ఇంత చెప్పుడు వేస్ట్, స్టోరీ టెల్లింగ్ ఇంత అయితే చెప్పడం వేస్ట్ అని నేనైతే అనుకున్నా. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు అవి ఇవి అది ఇది అనుకుంటాం, జస్ట్ నార్మల్గా అలా 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 వెళ్ళిపోద్ది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం అనిరుద్ బీజిఎం కొడుతూనే ఉంటాడు. కానీ ఏ మ్యూజిక్ రా అంటే మాత్రం మీకు ట్రైలర్లో ఆల్రెడీ ఒక ఫియర్ సాంగ్ ఇలాంటివి వచ్చాయి కదా, అవి అక్కడక్కడ వస్తుంటే మిగతా మొత్తము ర్యాంప్ ఆడిస్తాను మ్యూజిక్. అయితే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ కొంతమందికి అర్థమవుతుంది. అనిరుద్ మ్యూజిక్స్ అలానే ఉంటాయి, మీకు కావాల్సినట్టు అనిరుద్ కొట్టడు. అండ్ ఈ సినిమాకి దేవిశ్రీ లాంటి వాడు కొట్టాడు అంటే మ్యూజిక్ కంటే ఎక్కువ దేవరా ఇంకా తెలిసిందే కదా. మిర్చిలో మన ఉంటుంది కదా ఒక శ్లోకం లాంటి అవి ఇవి అని, మన మిర్చిలో రెయిన్ ఫైట్ సీన్లో ఎలా ఉంటుందో అలాంటి హైప్లు ఇక్కడ ఉంటాయి. అండ్ మూవీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి, మూవీ సెకండ్ హాఫ్కి మనము ఏదైనా స్నాక్స్ తీసుకొని ఎంటర్ అవ్వగానే సినిమా ప్లాట్ ఏదైతే స్టార్ట్ అవుద్దో, ఎవడైనా ఒక 10-15 minutes తర్వాత వస్తే అరే నేనేంటి ఫస్ట్ హాఫ్ చూస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు మన తెలుగు అంటే మన టాలీవుడ్ కానీ మన సౌత్ సైడ్ ఎక్కడైతే ఎలాంటి కట్ అయితే ఉంటుందో అది సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుద్ది. అక్కడే మన హీరో జాహ్నవి కపూర్ రొమాన్స్ అలా కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ ప్లేస్లో అయితే మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒక చిన్న స్మైల్ ఉంటుంది అక్కడ ఉన్న డైలాగ్లకి, వాళ్ళు చేసే రొమాన్స్కి. అండ్ జాహ్నవి కపూర్ యాక్ట్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అదాంతరంగా ఒక చుట్టమల్లే సాంగ్ తర్వాత జాహ్నవి కపూర్ ఎక్కడ కనిపించకుండా పోతుంది. అమ్మా ఇదేంది ఇలాగా ఆపేశారు అనుకున్నా. నేను నార్మల్గా ఏం ఫీల్ అయ్యా అంటే సెకండ్ హాఫ్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో పడేసి ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ పడేసి ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయేది. మేబీ స్టోరీ చెప్పాలంటే మీకు అర్థం కాదు కాబట్టి అలాగా కట్ చేసి ఉంటారు. ఆ ఎడిటింగ్ కట్ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్ థాట్ అర్థం కాలేదు, లేకపోతే ఎవరితో మనకు అర్థం కాలేదు. కానీ మీలో ఎవరైనా అనుకున్నారనుకో సెకండ్ హాఫ్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ వేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మీలో ఎవరైనా ఫీల్ అయ్యారనుకో చెప్పండి. నేనైతే అదే ఫీల్ అయ్యా. సెకండ్ హాఫ్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ కేసి ఉంటే అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొడుకు క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది నడుస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో మనము ఫస్ట్ నుండి ఏదైతే ఒక హై ఉంటుందో ఫస్ట్ హాఫ్ హై, సెకండ్ హాఫ్ కూడా ఆ లోపల ఉంటుంది అన్నమాట. అరే ఉంది అని లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుద్ది అన్నది నేనైతే చెప్పాను. క్లైమాక్స్ ఎన్టీఆర్ అన్నాడు కదా,
40 మినిట్స్ ఏదైతే సూపర్ ఉంటది అని. నాకైతే ఎక్కడ అనిపియలే ఆ 40 మినిట్స్ ఏంది దాని స్టోరీ ఏం అనిపియలే. యాక్చువల్లీ మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ అదే. దీన్ని తీసుకెళ్ళి సెకండ్ హాఫ్‌లో దీన్ని 'దేవరా'కి అసల నిజంగా సెకండ్ పార్ట్ కావాలా అంటే అవసరమే లేదు బ్రో. అసల ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అవసరం లేదు. ఆ స్టోరీని జస్ట్ ఒక 10, 15 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఒక పార్ట్ చేసేసుంటే అయిపోయేది. అనవసరంగా సెకండ్ పార్ట్ అని దాన్ని సెకండ్ పార్ట్ అనేసరికి దాన్ని ఎలాబరేట్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మంత్ 'భారతీయుడు' మన ఇండియన్ 2 వచ్చింది. సినిమా 2 పార్ట్స్‌గా తీద్దామని ప్రొడ్యూసర్స్ అనుకున్నారో, లేకపోతే ప్రొడ్యూసర్స్ కాలో, లేకపోతే డైరెక్టర్ కాలో గాని, ఆ సినిమా 1 పార్ట్ చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎందుకంటే సెకండ్ పార్ట్‌లోనే మొత్తం ఉంది. సెకండ్ పార్ట్ అంత హెవీగా ఫస్ట్ పార్ట్‌లో స్క్రాప్ మొత్తం కట్ చేస్తే ఆ సినిమా మొత్తం కలిపి 1 అవర్‌లో అయిపోయేది. అండ్ సెకండ్ పార్ట్‌లో అది కొంచెం కుదించడం వదిలేసి బాగా ఎలివేట్ మొత్తం పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. అది ఇది అని 2 పార్ట్స్ అనుకుంటాం. 2 పార్ట్స్ ఈ సినిమా 'దేవరా' సినిమాకి అసలు అవసరమే లేదు. 1 పార్ట్‌లో తీసుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఈ మూవీలో పాజిటివ్‌గా వచ్చేసి ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్‌లో యాక్ట్ చేసాడు. అండ్ ఆ సీ సీ అది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటది. కానీ 'కొట్టాల శివ' ఏంటంటే అంత కామన్‌గా ఏంటంటే కొన్ని బోరింగ్ సీన్‌లెక్క అనిపిస్తాయి. కొన్ని ప్లేసుల్లో బోరింగ్ సీన్‌లు, కొన్నేమో ఇంత చైల్డిష్ సీన్‌లేంటి, ఈ సీన్‌లు కొంచెం ఇంత చైల్డిష్ ఏంటి? కొన్ని సీన్‌లో డైరెక్టర్ అనుకుంటాడు ఇది అరే! సూపర్ అనిపిస్తది స్క్రీన్ పైన అనుకుంటాడు. కానీ అలాంటి సీన్‌లయితే అస్సలు అనిపియలేదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకి ఎలాంటి స్క్రిప్ట్‌లు ఇవ్వాలో అలాంటి స్క్రిప్ట్‌లే ఇవ్వాలి. అండ్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని మన తెలుగులో అయితే ఎవడు యూజ్ చేసుకోవట్లేదు. అండ్ ఎక్కడైతే కరెక్ట్ టైంలో బీజీఎం పడాలో అక్కడైతే నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో అనిరుద్ ఇచ్చాడు. అండ్ ఈ మూవీలో స్టోరీ గురించి ఆల్రెడీ ట్రైలర్‌లో చెప్పినట్టే ఒక 4 ఊర్లుంటాయి. 4 ఊర్లకు ఒక సిద్ధాంతం ఉంటది. ఆ సిద్ధాంతాలకి ఎవరు లీడరు, ఏంటి అన్నది ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత దాంట్లో వచ్చిన గుడ్ అండ్ బ్యాడ్ మధ్యలో ఏం జరిగింది అది ఇది అని సెకండ్ హాఫ్‌కెళ్తది. ఆ సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ ఆడియన్స్‌గా తీసుకుంటారా, తీసుకోరా అన్నదే సినిమా. అండ్ ఈ మూవీ అసలు ఆడియన్స్ తీసుకుంటారా, తీసుకోరా అంటే ఇప్పుడు వరకు ఇది ఆపుకోకుండా ఎళ్ళిపోయిన ప్రతి ఒక్కరు తీసుకోరు ఈ మూవీ. అండ్ 2 డేస్, 3 డేస్ తర్వాత ఎవరైతే కామన్ ఆడియన్స్ రిలాక్స్‌గా ఎళ్లి సినిమా చూద్దాం ఎలా ఉంది అన్న వాళ్ళకే ఈ సినిమా. అండ్ సినిమా అయితే థరోలీ ఎంజాయ్ చేస్తారు. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చేసి, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చేసి, మిగతా ఏం చేంజెస్ చేయకుండా ఎడిటింగ్ కొంచెం సింపుల్ కట్టు, కొన్ని స్క్రాప్ వీడియోలు తీసేస్తే, స్క్రాప్ కట్స్ తీసేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయేది. కానీ ఓవరాల్‌గా సినిమా అయితే చూడొచ్చు బ్రో. చూడొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి ఎంజాయ్ చేస్తాడు. అండ్ కొంతమంది ఇద్దరు బండ యూట్యూబర్లు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాం. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేనైతే నమ్ముతున్నా. గో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కా మీరైతే ఫుల్లీ మీకు మీల్స్ ఎంజాయ్ చేసుకొని రండి. ఒక్క 3 డేస్ ఇలా మీ మాస్ చూపండి. కామన్ 3 డేస్ తర్వాత మన టాలీవుడ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి ఎన్టీఆర్ మూవీ చూస్తారు. ఎందుకంటే అది ఎన్టీఆర్. మహేష్ బాబుకి, ప్రభాస్‌కి, ఎన్టీఆర్‌కి మాత్రమే ఇష్టార్థం ఉంది. అప్పట్లో వెంకటేష్ గారికి, ఇప్పట్లో ప్రభాస్ గారికి, మహేష్ బాబు గారికి, ఇంకా ఎన్టీఆర్‌కి మాత్రమే ఆ 3 డేస్ తర్వాత ఫిల్లింగ్ ఏదైతే ఆ 3 డేస్ తర్వాత ఏదైతే థియేటర్‌ని ఫిల్ చేసే కెపాసిటీ ఎన్టీఆర్‌కి మాత్రమే ఉంది. సో, మీరేం భయపడకండి. 3 డేస్ తర్వాత కలెక్షన్ ఇరగదీస్తాయి.